హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పరిమళాస్ డైరీ. ఈరోజు అయితే ఆనియన్ ఎగ్ కర్రీ చేస్తున్నానండి. ఇదైతే చాలా టేస్టీ ఉంటుంది. కొన్ని ఏరియాస్లో ఎగ్ బుడ్స్ అని కూడా అంటారు. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక తిరువాత గింజలు, ఉల్లిగడ్డలు అండ్ అలాగే సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగనిచ్చి అందులోకి కొద్దిగా ఉప్పు వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు చిటికెడంత పసుపు వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి బాగా వేగనివ్వాలన్నమాట. చూస్తున్నారు కదా, బాగా వేగిపోయాయి. ఇప్పుడు అందులోకి సన్నగా తరుక్కున్న కరివేపాకు వేసి అది కూడా బాగా వేగాలి కాబట్టి కొద్దిగా ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి వేగనిద్దాము. నేను ఈ కర్రీకి అయితే 5 గుడ్లను అయితే తీసుకొని ముందుగానే బీట్ చేసి పెట్టాను పక్కన. ఇప్పుడు ఆనియన్స్ అయితే బాగా వేగిపోయాయి కదా, అందులోకి కొద్దిగా కారం అండ్ అలాగే ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ ఉంటుంది కదా, ఆ ఎగ్ మిశ్రమం కూడా వేసి వెంటనే కలపకుండా ఒక 1 మినిట్ పాటు మూత పెట్టి తీసేయాలి అన్నమాట. ఎందుకంటే గుడ్డు అనేది కొంచెం ఉడుకుతుంది బాగా, వెంటనే కలిపామంటే ఏమంత రాదనమాట టేస్ట్. ఇప్పుడు బాగా కలిపేసాం కదా, హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడు ఎగ్ అనేది చిన్న చిన్న పీసెస్గా అయితే వచ్చి బాగా ఫ్రై అవుతుందన్నమాట. మనం వేసుకున్న ఆయిల్లోనే చూస్తున్నారు కదా, బాగా పొడి పొడిగా కూడా వచ్చేసింది. ఎక్కడ గుడ్డు అనేది అతుక్కోదనమాట, బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి.